కృష్ణమూర్తి తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక మద్యం దుకాణానికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 మద్యం దుకాణాల ఏర్పాట్లకు ఆసక్తి గలవారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందును నాన్ రిఫండబుల్ కింద 2 లక్షలు చెల్లించాలని సూచించారు. దుకాణం చేజెక్కించుకున్న వారికి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ లో 50% సబ్సిడీ ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తుదారులను కోరారు. మనకు నంద్యాల జిల్లా సంబంధించి 11 మద్యం షాపులను గీత కులాలకు కేటాయించడం జరిగింది. అందులో ఈడిగా సబ్ క్యాస్ట్ మరియు గౌడ సబ్ క్యాస్ట్ మరియు గౌడ్ ఈ 3 కులాలకు మన నంద్యాల జిల్లాలో 11 షాపులు కేటాయించడం జరిగిందండి. ముఖ్యంగా నంద్యాలకు సంబంధించి నంద్యాల మున్సిపాలిటీకి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించి ఒక షాపు నంద్యాల మున్సిపాలిటీ నందు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీని లైసెన్స్ ఫీజు వచ్చేసి 50% అండి. ఇంతకుముందు ఉన్న లైసెన్స్ ఫీజులో 50%. నాన్ రిఫండబుల్ ఫండ్ మాత్రము 2 lakhs రూపీసు. ప్రతి ఒక్కరికి ఒక అప్లికేషన్ ఒకటే షాపు ఇవ్వడం జరుగుతుంది. 2 షాపులు ఇవ్వడం కుదరదు. ఒక షాప్ తగిలిన తర్వాత ఇంకో షాప్ తగిలితే ఏదో ఒకటి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయ్యింది. 27వ తేదీ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. మేము ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక కానిస్టేబుల్ని, ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు ఇవ్వాలనుకుంటున్నారో వారికి సపరేట్ ఒక డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా లేవు, దీంట్లో ఎవరు దీంట్లో జోక్యం చేసుకోవడం లేదు. కాబట్టి నిర్భయంగా వచ్చి మీరు ఈడిగా కులస్తులు నంద్యాల మున్సిపాలిటీ నందు మీరు షాప్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒక షాప్కి అప్లై చేయొచ్చు. ఇది లాస్ట్ చివరి తేదీ వచ్చేసి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంది. 6వ తేదీ భద్రాచలం కలెక్టర్